Welcome to our channel Maths Hub and Moral Stories. ఒక అపరిచితుడు, ఒక చిన్న అమ్మాయి మరియు ఒక పెద్ద ప్రమాదం. అజు ఎలా తప్పించుకుంది తెలుసుకోవాలంటే కథను చివరి వరకు చూడండి. అందమైన ఒక చిన్న గ్రామంలో అజు అనే చిన్న అమ్మాయి తన తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా జీవించేది. అజు చాలా మంచి మనసున్న పిల్ల, కానీ కొన్నిసార్లు ఆమె చాలా అమాయకంగా ఉండేది. ప్రతిరోజు అజు తన స్నేహితులతో కలిసి స్కూల్కి వెళ్ళేది. ఆ రోజు కూడా స్కూల్ ముగిసిన తర్వాత అజు ఇంటికి నడుస్తూ వస్తోంది. అప్పుడే ఒక అపరిచితుడు ఆమె దగ్గరకు వచ్చాడు. అతను నవ్వుతూ అజుతో మాట్లాడడం ప్రారంభించాడు. హాయ్ చిన్నారి, నీ పేరేమిటి అని అడిగారు. అజు అమాయకంగా నా పేరు అజు అని చెప్పింది. ఆ మనిషి తన చేతిలో ఉన్న రంగురంగుల చాక్లెట్లు చూపించాడు. ఇవి చాలా రుచికరమైన చాక్లెట్లు, తీసుకో అన్నాడు. అజు కొంచెం సందేహించింది, కానీ చాక్లెట్లు చూసి తీసుకోవాలని అనిపించింది. అప్పుడు ఆ మనిషి మళ్ళీ అన్నాడు, నీ అమ్మ నన్ను పంపింది, నిన్ను తీసుకురమ్మంది. అది విన్న వెంటనే అజుకు కొంచెం భయం వేసింది. ఎందుకంటే ఆమె అమ్మ ఎప్పుడూ చెప్పేది అపరిచితులతో మాట్లాడకూడదు అని. అజు వెంటనే ఒక అడుగు వెనక్కి వేసింది. ఆ మనిషి మళ్ళీ దగ్గరకు వచ్చి, భయపడకు, నేను మంచి మనిషిని అన్నాడు. అప్పుడు అజుకు తన నాన్న చెప్పిన మాట గుర్తొచ్చింది. ఎవరితోచ్చింది? ఎవరైనా అపరిచితుడు దగ్గరకు వస్తే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో. అజు వెంటనే పరిగెత్తడం ప్రారంభించింది. ఆమె దగ్గరలో ఉన్న ఒక చిన్న షాపు దగ్గరకు వెళ్ళింది. అక్కడ చాలామంది ఉన్నారు. అజు జరిగిన విషయం షాప్ అంకుల్కి చెప్పింది. అంకుల్ వెంటనే బయటికి వచ్చాడు. అప్పటికే ఆ అపరిచితుడు అక్కడి నుంచి పారిపోయాడు. కొంతసేపటికి అజు తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. అజు జరిగిన విషయం మొత్తం చెప్పింది. అమ్మ అజును గట్టిగా కౌగిలించుకుంది. నువ్వు చాలా తెలివిగా వ్యవహరించావు అని చెప్పింది. నాన్న కూడా ఆమెను ప్రశంసించాడు. ఆ రోజు అజు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంది. తర్వాత ఆమె తన స్నేహితులకు కూడా ఈ విషయం చెప్పింది. అందరూ అపరిచితులతో మాట్లాడకూడదని నిర్ణయించారు. పిల్లలు, మనకు తెలియని అపరిచితులను ఎప్పుడూ నమ్మకూడదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే పెద్దల సహాయం తీసుకోవాలి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.